రోజు నాగపంచమి సీరియల్ ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం. రోజు రోజుకి పంచమికి జ్వాలకు శత్రుత్వం పెరిగిపోతూ ఉంటుంది. పంచమి మాత్రం జ్వాలను చూస్తేనే భయపడిపోతూ ఉంటే జ్వాల రెచ్చిపోతూ ఉంటుంది. ఏ చిన్న అవకాశం దొరికినా చంపడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటుంది. ఆ రోజు కూడా మెట్ల మీద నుంచి కిందకి దిగి వస్తూ ఉంటే జ్వాల పంచమి గొంతు పట్టుకొని కిందకు తోసేస్తుంది. పంచమి కింద పడిపోయి స్పృహ కోల్పోవడంతో ఇంట్లో వాళ్ళందరూ వచ్చి ఏం జరిగిందో అర్థం కాక నీళ్లు చల్లి తనని లేపుతూ ఉంటారు. జ్వాల తన ప్రవర్తనతో ఇంట్లో వాళ్ళందరినీ నమ్మించేసింది. ఇప్పుడు నేను ఏం చెప్పినా కూడా నమ్మరేమో అనుకుని ఏం లేదు, కళ్ళు తిరిగి కింద పడ్డాను అని చెప్పి అక్కడి నుంచి లేచి తన రూమ్ లోకి వెళ్ళిపోతుంది. జ్వాల అయితే ఈ అవకాశాన్ని కూడా వదులుకోకూడదు అనుకుని, పంచమికి నేను గర్భంతో ఉండడం ఇష్టం లేదు మామయ్య, అందుకే తను నన్ను చంపాలని చూస్తూ ఉంది. ఇందాక కూడా మెట్ల మీద నుంచి నన్ను తోసేయడానికి ప్రయత్నం చేసి తనే కాలు జారి కింద పడిపోయింది అని చెప్పడంతో చిత్ర కూడా జ్వాలని సపోర్ట్ చేస్తూ మాట్లాడుతుంది. స్వామీజీ కూడా చెప్పారు కదా, ఇద్దరు ఒక చోట ఉంటే గొడవలు జరుగుతాయని, అందుకే ఇలా జరుగుతున్నాయేమో అని చిత్ర కూడా చెప్తుంది. పంచమి జ్వాల గురించి ఆలోచిస్తూ ఉంటుంది. జ్వాలలో ఏదో తేడా ఉంది, తన చూపు కూడా మారింది, తన బిహేవియర్ లో తేడా కనిపిస్తుంది. తను నా దగ్గరికి వస్తుంటేనే నా ఒళ్ళంతా వణికిపోతుంది, కడుపులో తిప్పినట్లు వికారంగా అనిపిస్తూ ఉంది. ఇవన్నీ గమనించి చూస్తే ఇదంతా కరాళి మాయలాగుంది. దాని మాయలు వేషాలు నాకు తెలియంది కాదు. నాగేశ్వరి కూడా నన్ను హెచ్చరిస్తూనే ఉంది. నా కడుపులో పెరుగుతున్న నా కన్న తల్లిని చూసే భాగ్యం నాకు కలుగుతుందో లేదో, అసలు నా బిడ్డని నేను క్షేమంగా రక్షించుకోగలనో లేదో అని మదన పడుతూ ఉంటుంది. మోక్ష అక్కడికి రావడంతో తన నిర్ణయాన్ని మోక్షకి చెప్పేస్తుంది. నేను ఇక్కడ ఉండదలుచుకోలేదు మోక్షాబాబు, నేను మా ఊరు వెళ్ళిపోవాలని అనుకుంటున్నాను. ఇక్కడ ఉండడం నాకు క్షేమం కాదు అని నాకు అనిపిస్తుంది. ఇక్కడే ఉంటే నా బిడ్డని నేను రక్షించుకోలేను అని తను చెప్పి తన బ్యాగ్ తీసుకుని హాల్లోకి వచ్చేస్తూ ఉంటే మోక్ష, ఆగు పంచమి, అక్కడైతే డాక్టర్స్ ఉండరు, నేను ఇక్కడ నిన్ను కంటికి రెప్పలా కాపాడుకుంటానని చెప్తూ ఉంటే కూడా పంచమి వినకుండా వెళ్ళిపోవాలని నిర్ణయించుకుంటుంది. మోక్ష వాళ్ళ అమ్మ నాన్న బామ్మ అందరూ ఏం జరిగిందని అడుగుతూ ఉంటారు. పంచమి ఇంట్లో నుంచి వెళ్ళిపోతుందంట అని మోక్ష చెప్పడంతో, ఏం పంచమి, నువ్వు ఈ ఇంటి కోడలివి, నిన్ను నీ బిడ్డను కాపాడుకోవాల్సిన బాధ్యత మాదేనమ్మా, నీకు అంత ఇబ్బందిగా ఉంటే మాతో చెప్పాలి కదా అని వాళ్ళు అడుగుతూ ఉంటారు. ఈ ఇంట్లో ఉంటే నా బిడ్డను నేను రక్షించుకోలేను, నేను మా ఊరు వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్నాను, నన్ను క్షమించండి అని పంచమి చెప్తే జ్వాల కూడా, అయితే నువ్వే ఉండు పంచమి, నేనే వెళ్ళిపోతాను అని అంటుంది. ఇక రఘురామ్కి అయితే కోపం వచ్చేస్తుంది. ఎవ్వరు ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు, ఏమనుకుంటున్నారు మీరు, అసలు మీరిద్దరు ఈ ఇంటి కోడళ్ళు, మా వంశాన్ని మీ కడుపుల్లో మోస్తున్నారు, మీ ఇద్దరిని జాగ్రత్తగా కాపాడుకునే బాధ్యత మాది, లోపలికి వెళ్ళండి అని కోపంగా అంటాడు. ఇంట్లో వాళ్ళు పంచమికి జ్వాలకి శ్రీమంతం జరిపించడానికి ఇంట్లో ఏర్పాట్లు చేస్తూ ఉంటారు. జ్వాల చూపంతా పంచమి మీదే ఉంటుంది. ఏ చిన్న అవకాశం దొరికినా వదులుకోకూడదు అన్నట్టుగా అనుక్షణం పంచమిని గమనిస్తూనే ఉంటుంది. నాగేశ్వరి కూడా పంచమికి రక్షణగా అక్కడే ఉండి పంచమిని గమనిస్తూ ఉంటుంది.